మహేశ్వరము ఎమ్మెల్యే మా సబితక్క మహేశ్వరము ఎంఆర్ఓ ఆఫీసును స్లాబులేసి వదిలేసి ఈ రోజుకు 5 ఏళ్లు కావస్తున్నది. మోహన్ రెడ్డి పోరాటం చేసి ఈరోజు కేఎల్ఆర్ తోటి 25 లక్షలు శాంక్షన్ చేపించిన 15 రోజుల నుంచి కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర పవర్స్ పెట్టి ఏదేమైనా మాకు ఎంఆర్ఓ ఆఫీసు కావాల్సిందే అని చెప్పి కలెక్టర్ దగ్గర పోయి కూర్చొని ఖచ్చితంగా మాట్లాడి ఈరోజు పొద్దున్న నుంచి ఆర్డీఓ దగ్గర పోయి మాట్లాడి 25 లక్షల ప్రొసీడింగు శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే మహేశ్వరము ఎంఆర్ఓను కలిసి ఈరోజు వెంటనే టెండర్ పిలిచి పనులు మొదలు పెట్టమంటని చెప్పి ఇప్పుడే మహేశ్వరం ఎంఆర్ఓ గారికి చెప్పి బయటికి వచ్చి మాట్లాడుతున్నా. ఏది ఏమైనా మహేశ్వరం వచ్చేసారి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా గెలిపించుకుంటాం. 5 ఏళ్ల దాకా ప్రతిపక్ష పార్టీ లీడర్లను గెలిపిస్తే పనులు కావు అని అందరూ తెలుసుకొని ఇప్పటికే మహేశ్వరం ఎంఆర్ఓ ఆఫీసు పెండింగ్ ఉన్నదాన్ని మోహన్ రెడ్డి పట్టుదలతో నిష్ఠూరమైన కష్టమైన అని మాట్లాడి ఖచ్చితంగా 25 లక్షలు శాంక్షన్ చేపించిన అతి తొందరలోనే టెండర్ పిలిచి పనులు కంప్లీట్ చేపించి వచ్చే మురుగశీల లోపల ఎంఆర్ఓ ఆఫీసును పాత దాంట్లోకి వెళ్ళి కొత్త దాంట్లకు షిఫ్ట్ చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ లీడర్లము అందరం కలిసికట్టుగా తీసుకుంటాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.